పైలిన్, హెలెన్, లెహర్, హుదూద్ పేరు ఏదైతేనే అవి సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. హుదూద్ అయితే ఉత్తరాంధ్రలో పెను విలయాన్నే మిగిల్చింది. ఇప్పుడు కయాంత్ అంటూ మరో విపత్తు తెరపైకొచ్చింది. కయాంత్ ప్రభావం అంతగా లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నా ఇక్కడితో ఈ ముప్పు తొలగిందని చెప్పలేం. ఎందుకంటే ఇది తుఫాన్ల సీజన్. ఎప్పుడు ఎటు నుంచి ఏ తుఫాను పడగ విప్పదన్న గ్యారంటీ లేదు. మళ్లీ డేంజర్ సైరన్ మోగింది. అదే సైక్లోన్ సైరన్. దాని పేరు కయాన్. అయితే ఈసారి అదృష్టం బాగుండి ఆ తుపాను బలహీనపడింది. పోయింది కదా అని ప్రశాంతంగా కూర్చోవడానికి వీల్లేదు. ఆ తుపానే మళ్లీ బలపడొచ్చు. దిశ మార్చుకుని మన వైపు దూసుకురావచ్చు. లేదంటే మరో కొత్త తుపాను తరుముకురావచ్చు. కోస్తా ప్రజలు కయాన్ తుఫాను గురించి విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సూపర్ సైక్లోన్ హుదూద్ గాయం నుంచి మెల్లగా కోలుకుంటున్న తమను కయాంత్ మళ్లీ దెబ్బతీస్తుందా, దీపావళి జరుపుకోనిస్తుందా అని అందరూ ఆందోళన చెందారు. కానీ కొద్ది రోజులుగా భయపెడుతున్న కయాంత్ మెల్లగా బలహీనపడింది. అయినా ప్రమాదం తొలగిందని చెప్పలేం. ఎందుకంటే అక్టోబర్, నవంబర్ అంటేనే సైక్లోన్ల సీజన్. గత 100 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 75 తుఫాన్లు సంభవించగా వాటిలో అత్యధికంగా అక్టోబర్ నెలలోనే 30 తుఫాన్లు ఏర్పడ్డాయి. నవంబర్ నెలలో 19 తుఫాన్లు, సెప్టెంబర్లో 8, జూన్, డిసెంబర్ మాసాల్లో 3 చొప్పున తుఫాన్లు సంభవించినట్లుగా వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగతా నెలల్లో వచ్చే తుఫాన్లతో పోలిస్తే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుఫాన్లు భారీ నష్టాలకు కారణమవుతున్నాయి. గత 5 ఏళ్లలో చూస్తే 2009వ సంవత్సరంలో జల్, 2010లో లైలా, 2011వ సంవత్సరంలో థెయిన్, 2012లో నీలం తుఫాన్లు వచ్చాయి. 2013వ సంవత్సరంలో ఏకంగా 3 తుఫాన్లు విరుచుకుపడ్డాయి. పైలిన్, హెలిన్, లెహర్ వరుసగా విధ్వంసం సృష్టించాయి. ఇక 2014లో హుదూద్ తుఫాను అపార నష్టాన్ని మిగిల్చింది. తెలుగు నేలపై తుఫాన్ల అలజడి కొత్త కాకపోయినా హుదూద్ రూపంలో పోటెత్తిన విపత్తు ఒక పీడకలగా మిగిలిపోయింది. 2014 అక్టోబర్ 12 ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయం 4 గంటల పాటు గంటకు 210 కిలోమీటర్ల వేగంతో విశాఖ దగ్గర హుదూద్ తీరాన్ని దాటింది. మునుపెన్నడూ విశాఖ సమీపంలో తుఫాన్లు తీరం దాటిన దాఖలాలు పెద్దగా లేవు. బంగాళాఖాతంలో ఏర్పడిన హుదూద్ తీవ్ర పెను తుఫాను ఉక్కు నగరం దగ్గరే తీరం దాటింది. గంటకు 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే నష్టం ఊహించలేనిది. పర్యవసానం అంచనాలకు అందని నష్టం. 122 ఏళ్లు, 79 తుఫానులు, 16,500 ప్రాణాలు, 1,00,000 కోట్ల ఆర్థిక నష్టం. ఇది ఆంధ్రప్రదేశ్ తుఫాను లెక్కలు. దేశంలో సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశంలోనే అతిపెద్ద సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్ పాలిట తుఫాన్లు పెను ప్రమాదంగా పరిణమించాయి. ఆంధ్రప్రదేశ్ను లెక్కలేనన్ని తుపానులు దెబ్బతీశాయి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత మొత్తం 122 ఏళ్ల వ్యవధిలో 79 తుపాన్లు ఆంధ్రప్రదేశ్ను అతలకుతలం చేశాయి. తీరని ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఆర్థికంగా 1,00,000 కోట్ల రూపాయలపైనే ఏపీ నష్టపోయింది. వరదలు కలిగి చేసిన నష్టం, బీభత్సాలు ఇందుకు అదనం. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం గడిచిన 37 ఏళ్ల కాలంలో వచ్చిన తుపాన్ల వల్ల 55,411 కోట్లపైనే నష్టం జరిగింది. దాదాపు 16,500 మంది ప్రాణాల్ని తుపాన్లు మింగేశాయి. ఇక లెక్కలేనంత ఆస్తి నష్టం జరిగింది. భారీ సముద్ర తీరం కలిగిన ఆంధ్రప్రదేశ్ తుపానులు, వాయుగుండాలు, భారీ వర్షాలు, వరదలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఏటా ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్లు విరుచుకుపడుతున్నాయి. 1892 సంవత్సరం నుంచి హుదూద్ వరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 79 తుపాన్లు వచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1892లో తుపాను కృష్ణా జిల్లాలో తీరం దాటింది. ఈ తుపాను 18 రోజుల పాటు తన ప్రభావాన్ని చూపించింది. 1903లో భయంకరమైన తుపాను వచ్చింది. దాదాపు 28 రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఇది తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా తీరం దాటింది. 1904లో వచ్చిన మరో భారీ తుపాను
దాదాపు 25 రోజుల పాటు ప్రభావం చూపించింది. ఆ తర్వాత 1977లో 2 భయంకర తుఫాన్లు వచ్చాయి. ఒకటి కృష్ణా జిల్లా కేంద్రంగా, మరొకటి నెల్లూరు కేంద్రంగా తీరాన్ని దాటాయి. దివిసీమ తుపాను ప్రభావం దాదాపు 27 రోజుల పాటు కనిపించింది. పంతొమ్మిది 1977 నుంచి ఇప్పటి వరకు 18 తుపాన్లు భారీగా ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. 37 తుపాన్ల కారణంగా 16,500 మంది మరణించారు. ప్రజలు, రైతాంగానికి తీరని నష్టం జరిగింది. 1977లో దివిసీమ తుపానులో 10,000 మంది మృత్యువడికి చేరారు. 1979 మేలో వచ్చిన తుపానుకు 706 మంది మరణించారు. 1986 ఆగస్టులో వచ్చిన తుపానులో 309 మంది, 1987లో 119 మంది చనిపోయారు. 1988, 89లో వచ్చిన తుపాన్లకు 300 మంది బలయ్యారు. 1990 మే, ఆగస్టులో వచ్చిన 2 తుపాన్ల కారణంగా 860 మంది చనిపోయారు. 1991లో 192 మంది ప్రాణాలు కోల్పోయారు. 1995-96లో వచ్చిన 8 తుపాన్లు ఆంధ్రప్రదేశ్ను మరోసారి తీవ్రంగా దెబ్బతీశాయి. వీటి కారణంగా 1,988 మంది చనిపోయారు. 6,000 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 1998 సెప్టెంబర్లో వచ్చిన భారీ తుపానుకు 260 మంది, 2000 సంవత్సరం ఆగస్టులో వచ్చిన తుపాను కారణంగా 207 మంది, 2001లో 119 మంది, 2005లో 107, 2006లో 165 మంది చనిపోయారు. 2006లో వచ్చిన ఓగ్ని తుపానుకు 41 మంది, 2010 మేలో వచ్చిన లైలా తుపాను కారణంగా 22 మంది, అదే ఏడాది వచ్చిన జల్ తుపానులో 63 మంది చనిపోయారు. 2012-13లో వచ్చిన నీలం తుపానులో 21 మంది, ఫైలిన్ తుపాను కారణంగా 23 మంది చనిపోయారు. లెహర్ తుపానుకు 8 మంది, హుద్హుద్ కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 3 ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం తుపాన్ అనగానే గుర్తుకొచ్చేది హుదూద్. కానీ గతంలో తుపాన్ అనగానే చటుక్కున మదిలో జ్ఞాపకమొచ్చేది దివిసీమ ఉప్పెన. దివిసీమ ఉప్పెన అనగానే కడలి కల్లోలానికి కకావికలమైన తీర ప్రాంత గ్రామాలు, శవాల దిబ్బలుగా మారిన ఊళ్ళు, శవాల గుట్టల మధ్య ప్రజల ఆర్తనాదాల చేదు జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి. 1977 నవంబర్లో వచ్చిన తుఫాను పీడకల్ని మిగిల్చింది. ఎప్పటిలాగే తుఫాను తీరం దాటుతుందని దివిసీమ ప్రజలు నిశ్చింతగా నిద్రలోకి జారుకుంటే నవంబర్ 19వ తేదీ రాత్రి ఒక్కసారిగా ప్రళయం ముంచెత్తింది. మీటర్ల కొద్దీ ఎగసిపడుతున్న రాకాసి అలలు ఓళ్ల మీద విరుచుకుపడ్డాయి. దాదాపు అలలు 3 తాడి చెట్ల ఎత్తున ఎగసిపట్టంతో నిద్రలో ఉన్న వారంతా శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఉప్పెన ప్రభావానికి దివిసీమలో సుమారు 10,000 మంది చనిపోయారు. శవాల గుట్టల మధ్య జీవచ్ఛవాలుగా మిగిలిన వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. 38 ఏళ్ల నాటి ఘటనను తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. భారీ అలల ధాటికి గ్రామాలకు గ్రామాలే ఆనవాళ్లు లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ఉప్పెన ప్రభావంతో ఉప్పొంగిన సముద్రం అలలు 83 గ్రామాలను జల సమాధి చేశాయి. కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవ్వానిపాలెం, ఉల్లిపాలెం, నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సొర్లగొంది, ఎదురుమండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచెట్ల దిబ్బ వంటి మత్స్యకార గ్రామాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కో కుటుంబంలో 4 నుంచి 5 వరకు మృత్యువాత పడ్డారు. మృతదేహాలను గుట్టలుగా వేసి దహన సంస్కారాలు చేశారు. దివిసీమ ఉప్పెన కారణంగా ఏపీలో 8 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. 2.5 లక్షల పశువులు మరణించాయి. సుమారు 33 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఒక్క దివిసీమలోనే సుమారు 172 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. సుమారు 10 లక్షల ఇళ్లు దెబ్బతినడంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఉప్పెనలో చిక్కుకున్న వారిని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నాడు తుఫాను హెచ్చరికల వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అందుబాటులో లేకపోవడం, సర్కారు సన్నద్ధత తక్కువగా ఉన్న కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పంతొమ్మిది 1977 నాటికి ఇప్పటికీ అనేక మార్పులు వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం, ముందస్తు హెచ్చరికల వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు.
కొద్ది సంవత్సరాలుగా అత్యాధునిక రిమోట్ సెన్సింగ్ విధానం ఉపయోగిస్తూ ఉండటం, సెల్ ఫోన్లు అన్ని చోట్ల అందుబాటులోకి వచ్చిన కారణంగా తుఫాను గురించి కనీసం వారం 10 రోజుల ముందే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తుపాను నష్టాలను తగ్గించడంపై పాలకులు ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నారు. విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాజెక్టులు చేపడుతున్నాయి. దీంతో భవిష్యత్తులో తుపాను వచ్చినా బేఫికర్ అనే పరిస్థితి రాబోతోంది. తుఫానులు వచ్చినప్పుడు ముందుగా దెబ్బతినేవి విద్యుత్ పంపిణీ, సమాచార వ్యవస్థలే. ఈ సమస్యను అధిగమించడం కోసం ఏపీ డిజాస్టర్ రికవరీ ప్లాన్ కింద తీర ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దాదాపు 700 కిలోమీటర్ల మేర ఆధునిక భూగర్భ లైన్లు వేస్తారు. కనీసం 60 ఏళ్లు మన్నేలా ఈ లైన్లు ఉంటాయి. అలాగే టెలిఫోన్ కేబుళ్లను కూడా భూగర్భ లైన్లుగా మార్చనున్నారు. వీటితో పాటు ఇంటర్నెట్ కేబుళ్లను కూడా భూగర్భంలోనే ఏర్పాటు చేస్తారు. ఫలితంగా ఎలాంటి విపత్తులు సంభవించినా తీర ప్రాంత ప్రజలకు విద్యుత్ సహా సమాచార వ్యవస్థ నిరంతరాయంగా అందుబాటులో ఉంటుంది. ఇక ప్రపంచ బ్యాంకు నిధులతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున తుఫాను షెల్టర్లు నిర్మిస్తారు. అలాగే శిథిలావస్థలో ఉన్న షెల్టర్లను పూర్తి స్థాయిలో ఆధునీకరించనున్నారు. అలాగే వరద ఉధృతిని తట్టుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాటర్ బౌండ్ మెకాడమ్ పద్ధతిలో దాదాపు 1000 కిలోమీటర్ల పరిధిలో గ్రామీణ రోడ్లు, జిల్లా రోడ్లను నిర్మిస్తారు. తుఫానుల సమయంలో సముద్ర బీచ్ పరిసరాలు తీవ్ర కోతకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీచ్ ప్రాంతాలను సంరక్షించేందుకు 277 కోట్లతో కొత్త నిర్మాణాలు చేపడతారు. కొత్తగా చెట్లను పెంచడం, ఉన్నవాటిని సంరక్షించేందుకు దాదాపు 83 కోట్లను వెచ్చిస్తారు. విపత్తులను ముందుగా గుర్తించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసుకోవడం, శిక్షణ వంటి అంశాలకు పెద్దపీట వేస్తారు. ఏపీ డిజాస్టర్ రికవరీ ప్లాన్ 2015 నుంచి 2020 వరకు ఇది అమల్లో ఉంటుంది. ప్రకృతి కన్నెర చేస్తే ప్రమాదం ఏ స్థాయిలో ముంచుకొస్తుందనేందుకు విశాఖను కుదిపేసిన హుద్హుద్ దివిసీమ ఉప్పెనలై నిదర్శనం. సాంకేతిక పరిజ్ఞానం విపత్తుల తీవ్రతను తెలుసుకోవడానికే గాని ఇంకా వాటిని నివారించే స్థాయికి ఎదగలేదు. విపత్తుల వల్ల కలిగే ముప్పును తగ్గించే అవకాశాలను ప్రకృతి సహజ సిద్ధంగానే ఏర్పాటు చేసింది. దురదృష్టవశాత్తు ఆ సహజ రక్షణ కవచాలను మానవులు నాశనం చేస్తున్నారు. తీర ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడే మడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి. తీరం వెంబడి పెట్టని కోటలుగా ఉన్న ఈ అడవులు మనిషి అత్యాశకు కరిగిపోతున్నాయి. తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగితే తప్ప తీరంలో మరిన్ని ఘోరాలు జరగకుండా నిలువరించడం ఏ మాత్రం సాధ్యం కాదు. సముద్ర తీర, నదీ సంగమ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా మడ అడవులు పెరుగుతాయి. తుఫాన్ల సమయంలో అలల ఉధృతికి తీరంలోని ఇసుక కోతలకు గురికాకుండా ఈ చెట్ల వేర్లు బలమైన వరలుగా పనిచేస్తూ ఉంటాయి. భారత్లో బెంగాల్లోని సుందరబన్లను అతిపెద్ద మడ అడవులుగా పరిగణిస్తారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 7,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అడవులు ఇప్పుడు 4,000 ఎకరాలకు కోసుకుపోయాయి. బెంగాల్తో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో వీటి ఉనికి ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోని కోరంగి అతి పెద్ద మడ అడవి. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది. విశాఖ, మచిలీపట్నం, దివిసీమ, రేపల్లె ప్రాంతాల్లోనూ ఇవి విస్తరించి ఉన్నాయి. దాదాపు 2 దశాబ్దాల కిందట రాష్ట్రంలో 54,000 హెక్టార్లలో ఈ అడవులు విస్తరించి ఉండేవి. ఇప్పుడు వాటిలో చాలా వరకు నాశనమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మడ అడవులకు ముప్పు వాటిల్లిందని సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని ఫౌండేషన్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. తీర ప్రాంతంలోని మడ అడవులను పూర్తిగా తుడిచిపెట్టి చేపల చెరువులను పెంచుతున్నారు. 100 ఎకరాల్లోని అడవులను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. చాలా చోట్ల వీటి స్థానంలో చేపల చెరువులు వచ్చేశాయి. సముద్రం, నదుల నీరు కలగలిసే ప్రాంతం రొయ్యల పెంపకానికి అనుకూలంగా ఉండటంతో ఆక్వా వ్యాపారులు అడవులను కబళించడం ప్రారంభించారు. మరికొన్ని చోట్ల పారిశ్రామిక అవసరాల పేరిట వీటిని తొలగించేందుకు ఉపక్రమిస్తున్నారు. విశాఖ నగరానికి అడ్డుగోడగా ఉన్న మడ అడవులు దెబ్బతినడం వల్లే హుదూద్ విధ్వంసం ఉధృతి పెరిగిందన్నది పర్యావరణవేత్తల అభిప్రాయం. ఇవి విలయాన్ని పూర్తిగా నిరోధించలేకపోయినా కనీసం తీర ప్రాంతంలో కోతను, పారిశ్రామిక ప్రాంతంలో గాలుల వేగాన్ని అయినా అడ్డుకుని ఉండేవి.
విశాఖలోని విమానాశ్రయ సమీపంలో పెద్ద ఎత్తున విస్తరించిన ఈ అడవులను గతంలో తొలగించారు. దానివల్లే విమానాశ్రయానికి తుఫాను తీవ్రత పెరిగింది. తుఫాన్ల తీవ్రతను తట్టుకుని నిలబడాలంటే తీర ప్రాంత వ్యాప్తంగా గ్రీన్ బెల్ట్ ను ఏర్పాటు చేయాలి. చెట్లు పెంచడం ఒకటే విలయ తీవ్రతను తగ్గించేందుకు ఉన్న కీలక మార్గమని అనేక దశాబ్దాలుగా వివిధ కమిటీలు చెబుతూనే ఉన్నాయి. తీరం వెంబడి సరుగుడు చెట్లు, జీడిమామిడి తోటలు పెంచాలని నిపుణులు సూచించారు. ఉప్పు గాలులను తట్టుకుని నిలిచే వనాలను తీరంలో నాటాలంటున్నారు. వీటితో పాటు తీర ప్రాంత జీవావరణాన్ని దెబ్బతీసే విధంగా కట్టడాలు నిర్మించకుండా, స్వార్థ అవసరాల పేరిట మానవ జోక్యం పెరగకుండా చర్యలు తీసుకోవాలి. తీర ప్రాంత నియంత్రణ కోసం ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. హుదూద్ సృష్టించిన విధ్వంసం నేపథ్యంలోనైనా కళ్ళు తెరవాలి. నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు తీర రక్షణకు అవసరమైన సహజ వనరులను విస్తారంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, పౌర సంఘాలు కంకణబద్ధం కావాలి. విపత్తులు విలయ రూపం దాల్చినప్పుడు సహజ రక్షణ కవచాలే అక్కరకొస్తాయి. విలయాన్ని అడ్డుకోవడం సాధ్యం కానప్పుడు కనీసం ముప్పును కాచుకునే వ్యవస్థలనైనా పెంపొందించుకోవాలి. పర్యావరణాన్ని దారుణంగా దెబ్బకొడుతున్న ప్రయత్నాలను తక్షణం అడ్డుకోకపోతే తుఫానులు, పెనుగాలులు ప్రతిసారి తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. ఇది సైక్లోన్ సైరన్ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి HM TV.